జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎందుకు అవతరించారు అనే అద్భుతమైన రహస్యం గురించి. హనుమంతుడు అంటే శక్తి, భక్తి, అద్వితీయమైన పరాక్రమం. తలచుకున్నంత మాత్రాన కష్టాలను తొలగించేవాడు. భక్తులు కోరుకున్న అభీష్టాలను నెరవేర్చే అబ్వాడు. కాని మనం ఎక్కువగా చూడే పంచముఖ హనుమంతుని రూపం ఎందుకు వచ్చింది? ఆ రూపం వెనుక ఉన్న అసలు ఘటన రామాయణంలోనే కనిపిస్తుంది. అది మైరావణుని వృత్తాంతం. ఇప్పుడు ఆ కథను సులభంగా, వివరంగా తెలుసుకుందాం. రావణుడు సీతను అపహరించిన విషయానికి తెలిసిందే. సీతను తిరిగి అప్పగించమని రాముడు రాయబారం పంపినా రావణుడు వినిపించుకోడు. అప్పుడు రామరావణుల మధ్య తీవ్రమైన యుద్ధం మొదలవుతుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ రావణుడి సైన్యం బలహీనపడుతుంది. పైగా ఇంద్రజిత్తు కూడా యుద్ధంలో మరణించడంతో రావణుడు భయపడిపోతాడు. అలాంటి సమయంలో అతను తన బంధువు అయిన పాతాళలోకాధిపతి మైరావణుని సహాయం కోరుతాడు. మైరావణుడు మాయాశక్తులు కలిగినవాడు. హనుమంతుడు ఎంత కాపలా కాసినా అందరి కళ్లకు మాయ చూపించి రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకుపోతాడు. హనుమంతుడు రామలక్ష్మణులు కనిపించకుండా పోయారని గ్రహించగానే వెంటనే పాతాళలోకానికి వెళ్లి వారిని వెతకడం ప్రారంభిస్తాడు. అక్కడ అతను మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆశ్చర్యంగా మకరధ్వజుడు ఇంకెవరో కాదు, హనుమంతుడే. తన శరీరం నుంచి వచ్చిన స్వేదాన్ని ఒక జలకన్య గ్రహించడం వల్ల పుట్టిన తన కుమారుడు అనేది తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధం చేయాల్సి వస్తుంది. భీకరమైన యుద్ధంలో హనుమంతుడే గెలుస్తాడు. తర్వాత మైరావణుని పురంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు అసలు రహస్యం ఇక్కడే. మైరావణుణ్ణి చంపడానికి ఒక ప్రత్యేక ఉపాయం ఉంది. 5 దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పగలిగితేనే మైరావణుడికి మృతి సంభవిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే ఒకేసారి 5 దిక్కులను చూడాలి. అందుకోసం హనుమంతుడు పంచముఖుడిగా అవతరిస్తాడు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ దిక్కుల మీద 5 ముఖాలను ధరించాడు. 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గద వంటి ఆయుధాలను ధరించాడు. 5 దిక్కులా ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పేశాడు. దాంతో మైరావణుడి శక్తి పూర్తిగా తగ్గి హనుమంతుడు అతన్ని సంహరించాడు. రామలక్ష్మణులను విముక్తులను చేశాడు. ఇలా ఆంజనేయుడు పంచముఖ రూపాన్ని ధరించిన ఘట్టం రామాయణంలోనే మొదటిగా కనిపిస్తుంది. అప్పటినుంచి భక్తులు పంచముఖ హనుమంతుని రూపాన్ని అత్యంత శ్రద్ధగా ఆరాధిస్తున్నారు. పంచముఖ హనుమంతుడు భయాలను తొలగిస్తాడు, అడ్డంకులను తొలగిస్తాడు, శత్రువుల నుంచి రక్షణ ఇస్తాడు, ఇల్లు మరియు కుటుంబానికి శుభఫలితాలు వచ్చేలా చేస్తాడు. మరి ఫ్రెండ్స్, మీరు పంచముఖ హనుమంతుని గురించి తెలియని విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైనది. మళ్ళీ మరో అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్.